సుబ్రహ్మణ్యం గారు, సెగ్గడ్డల నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో అర్ధనావాసనం, పార్శ్వ ఉత్తానాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని యోగా నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకొని నిత్యం సాధన చేస్తున్నట్లయితే ఈ సెగ్గడ్డల సమస్య రాకుండా ఉంటుంది, వచ్చున్నా సరే తగ్గిపోతుంది. ఈ ప్రక్రియలను బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. అర్ధనావాసనం, పార్శ్వ ఉత్తానాసనం సాధన చేయటం ద్వారా సెగ్గడ్డలను నివారించుకోవచ్చు. అర్ధనావాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి ఉంచాలి. ఇప్పుడు కాళ్లను పైకెత్తుతూ 2 అడుగుల ఎత్తులో ఉంచి చేతుల్ని కూడా పైకెత్తుతూ 2 కాళ్ల మోకాళ్ల వద్ద నేలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ పార్శ్వ ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి చేతులు రెండింటినీ వెనుక ఒకదానికొకటి పట్టుకొని బంధించి కాళ్ళు రెండింటినీ ఒకదానికొకటి కొద్దిగా దూరంగా ఉంచి ఇప్పుడు తలను శరీరాన్ని ఎడమవైపు ముందుకు వంచుతూ పెదాలను ఎడమ మోకాలుకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు తలను శరీరాన్ని కుడివైపుగా ముందుకు వంచుతూ పెదాలను కుడి మోకాలుకు ఆంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 2 వైపులా 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా అర్ధనావాసనం, పార్శ్వ ఉత్తానాసనం సాధన చేయటం ద్వారా కాలేయంపై ఒత్తిడి కలిగి శరీరంలోని ఉష్ణం అన్ని అవయవాలకు సమతుల్యమై రక్తం శుద్ధి చెంది సెగ్గడ్డలు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.